పెద్దలకి, వచ్చిన మిత్రులందరికీ జై భీమ్. అట్లాగే రెండు ముక్కలు మాట్లాడుతాను, టైం కూడా లేదు కనుక. తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తుంది ఓకే, తెలంగాణ వరకు తెలంగాణ భౌగోళిక తెలంగాణ ఏర్పడుతుంది, సరే సినిమా ఇండస్ట్రీ సంగతి ఏంటి అని చెప్పేసి మేము అప్పుడే దాని గురించి చాలా చర్చలు చేయటం, మీటింగ్లు పెట్టడం జరిగింది. అప్పుడు శంకరన్న ముందు వరుసలో ఉంటే మేమంతా కూడా చాలా అతి కొద్ది మంది అప్పుడు తెలంగాణను ఓన్ చేసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ భయపడుతున్న పరిస్థితి. అంటే ఆంధ్ర వాళ్ళుగా తెలంగాణ వాళ్ళు కూడా వెనకాడే పరిస్థితుల్లో కూడా మేము ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం మార్పు ఉంటుంది తెలుగు సినిమా రంగంలో అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే మహారాష్ట్రలో హిందీ లాంటి పెద్ద పరిశ్రమ ఉన్నా కానీ అక్కడ మరాఠీ అనే ఒక తన స్థానిక భాషలో వాళ్ళు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మరాఠీ సినిమాలను ఎంకరేజ్ చేశారు. మరాఠీలో సినిమాలు తీయడానికి అక్కడ ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి ఎంకరేజ్ చేసింది. అట్లాగే ఇక్కడ కూడా చేస్తారని చెప్పేసి మేము భావించాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొదటి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాస్త హడావుడి చేసినట్టే చేశారు. తెలంగాణ సినిమా రంగం కోసం ఏమైనా చేస్తామని చెప్పారు. మేము కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాం, అడిగాం, అలసిపోయాం, కానీ ఏ ఒక్క పని జరగలేదు. తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. తర్వాత వాళ్ళు మిలాఖత్ అయిపోయి వాళ్ళు ఒకటైపోయి తెలంగాణ అస్తిత్వాన్ని తుంగలో దొక్కి మళ్ళీ అదే తెలుగు సినిమా రంగాన్ని అదే విధంగా కంటిన్యూ చేయడం జరిగింది. మన తెలుగు సినిమాలు క్వాంటిటీలో బాలీవుడ్తో కూడా పోటీ పడతాయి, ఆస్కార్ దాకా పోతాయి. కానీ పక్కనున్న మలయాళం సినిమాలతోటి కూడా మనం పోటీ పడలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఇవాళ గద్దరన్న పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు ప్రకటించడం నేను తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున స్వాగతిస్తున్నాను. ఇది తెలంగాణ సినిమా రంగం ఏర్పడటానికి ఇదొక పునాదిగా నేను భావిస్తున్నాను. అట్లాగే తెలుగు సినిమా నుంచి ఒక తెలంగాణ సినిమా అనేది వేరుపడి ఇది తెలంగాణ అస్తిత్వంతో ఒక తెలంగాణ సినిమా రంగం ఇక్కడ దీంతో ఈ అవార్డుతో ఇక్కడ పునాది ఏర్పడి ఇది ముందుకు కొనసాగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.